నమస్కారం. ఆకాశంలో సగం మాదే అంటూ సాగుతున్నారు మహిళలు. మగవారికి దేనిలోనూ తీసిపోమని చాటుతున్నారు. పురుషాధిక్య ప్రపంచంగా సాగే చిత్రసీమలోనూ తమదైన బాణి పలికించారు మగువలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా సినిమా రంగంలో అలరించిన కొందరు దర్శకురాళ్లను గుర్తు చేసుకుందాం. ఈ మధ్య ఆస్కార్ అవార్డుల సందడి సాగింది. అందులో ఉత్తమ చిత్రంగా నిలిచిన అనోరాలోని ప్రధాన అంశం స్త్రీ స్వేచ్ఛని. ఈ నేపథ్యంలోనే అందరూ ఈసారి విజేతలుగా నిలిచిన మహిళలను గుర్తు చేసుకుంటున్నారు. ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ విభాగంలో నామినేషన్ పొందిన తొలి మహిళగా లినా వరల్డ్ ముల్లర్ నిలిచారు. 1976లో ఆమె తెరకెక్కించిన 7 బ్యూటీస్తో నామినేషన్ సంపాదించారు. అప్పటికే అకాడమీ అవార్డులు ఆరంభమై దాదాపు 48 ఏళ్లయింది. దీన్ని బట్టే అమెరికాలో ఆడవారి పట్ల ఎలాంటి భావన ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మరో 33 ఏళ్లకు గాను మహిళలు బెస్ట్ డైరెక్టర్ అవార్డు సొంతం చేసుకోలేకపోయారు. ఆస్కార్ అందుకున్న తొలి దర్శకురాలిగా క్యాథరిన్ బిగెలో నిలిచారు. 2009లో ఆమె తెరకెక్కించిన ది హార్ట్ లాకర్ ద్వారా క్యాథరిన్ ఈ గౌరవం దక్కించుకున్నారు. ది హార్ట్ లాకర్ వార్ యాక్షన్ థ్రిల్లర్ కావడం మరింత విశేషం. 97 ఏళ్ల ఆస్కార్ అవార్డుల చరిత్రలో కేవలం 9 మంది ఫిమేల్ డైరెక్టర్స్ బెస్ట్ డైరెక్టర్ విభాగంలో నామినేషన్స్ పొందారు. వారిలో కేవలం 3 మాత్రమే విజేతలుగా నిలిచారు. వారిలోనూ జేన్ క్యాంపియన్ ఒక్కరే 1994, 2021లో 2 సార్లు నామినేషన్స్ పొందిన దర్శకురాలు. 2021లో జేన్ తన ద పవర్ ఆఫ్ ది డాగ్తో బెస్ట్ డైరెక్టర్గా నిలిచారు. చైనాకు చెందిన క్లాజ్హువో ఆస్కార్ అందుకున్న తొలి ఆంగ్లేతర దర్శకురాలిగా నిలిచారు. 2020లో క్లోతిస్న నోమ్యాడ్లాండ్ ఆమెను బెస్ట్ డైరెక్టర్గా నిల్చోబెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు సినిమాలు రూపొందించి తమదైన బాణి పలికించారు. కొందరు వందల సంఖ్యలో షార్ట్ ఫిల్మ్స్ తీసిన వారు ఉన్నారు. అయితే ప్రపంచంలో అత్యధిక ఫీచర్ మూవీస్ తెరకెక్కించిన ఫిమేల్ డైరెక్టర్గా మన తెలుగు నటి దర్శకురాలు విజయ నిర్మల గిన్నీస్ బుక్లో చోటు సంపాదించారు. 40కి పైగా కథా చిత్రాలు రూపొందించి అలరించారు విజయ నిర్మల. తన చిత్రాలలో మహిళా సమస్యలను నేపథ్యంగా తీసుకుని విజయ నిర్మల తనదైన బాణి పలికించడం విశేషం. ప్రపంచంలో మొట్టమొదట మెగాఫోన్ పట్టిన మహిళగా ఫ్రాన్స్కు చెందిన అలైస్ గాయ్ బ్లాషే నిలిచారు. 1896లోనే ఆమె ది క్యాబేజ్ ఫెయిరీ అనే సినిమా తెరకెక్కించారు. ఇక మన భారతదేశంలో ఫాతిమా బేగం అనే నటి తొలిసారి దర్శకత్వం వహించి చరిత్రలో నిలిచారు. వీరి బాటలోనే పయనిస్తూ భానుమతి తెలుగునాట తనదైన బాణి పలికించారు. తెలుగు సినిమా రంగంలో తొలిసారి నటించి దర్శకత్వం వహించిన ఘనత బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణగా నిలిచారు. ఇక 1953లో ఆమె తెరకెక్కించిన చండీరాణి సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. మన తెలుగు నుండి రిలీజ్ అయిన తొలి పాన్ ఇండియా మూవీగా చండీరాణి చరిత్రలో నిలిచింది. ఆ సినిమాకు సంగీత పర్యవేక్షణ, నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు భానుమతి. అంతేనా, ఆ రోజుల్లోనే అందులో డ్యూయల్ రోల్లో మురిపించారు భానుమతి. అనేక విషయాల్లో భానుమతిని స్ఫూర్తిగా తీసుకున్న మరో మహానటి సావిత్రి సైతం మెగాఫోన్ పట్టి కొన్ని చిత్రాలు రూపొందించారు. ఆమె దర్శకత్వం వహించిన మాతృదేవత, చిన్నారి పాపలు, ప్రాప్తంలో మాతృదేవత ఒక్కటే సక్సెస్ రూట్లో సాగడం విశేషం. ఉత్తరాదిన సైతం ఎందరో నటీమణులు దర్శకత్వం బాటలో తమదైన బాణి పలికించారు. బెంగాలీ అందాల తారగా పేరొందిన అపర్ణ సేన్ తన తొలి చిత్రం 36 చౌరంఘీ లేన్తోనే బెస్ట్ డైరెక్టర్గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. తర్వాత 21 ఏళ్లకు 2002లో తాను తెరకెక్కించిన మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్తోనూ మరోమారు బెస్ట్ డైరెక్టర్గా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు అపర్ణ సేన్. ఇప్పటిదాకా నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక ఫిమేల్ డైరెక్టర్గా అపర్ణ సేన్ నిలిచారు. ఇలాంటి నట దర్శకుల బాటలోనే సుహాసిని, రేవతి, జీవిత, శ్రీప్రియ, పూజా భట్ వంటి నటీమణులు మెగాఫోన్ పట్టి ఆకట్టుకున్నారు. మన దేశంలో ఫిమేల్ డైరెక్టర్స్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు మీరా నాయర్ అనే చెప్పాలి.
ఆమె దర్శకత్వంలో రూపొందిన తొలి ఫీచర్ ఫిలిం సలాం బాంబేతోనే అందరి దృష్టిని ఆకర్షించారు ఆమె. మన దేశం నుండి ఆస్కార్ నామినేషన్ సంపాదించిన తొలి చిత్రంగా 1957 నాటి మదర్ ఇండియా నిలిచింది. ఆ తర్వాత 31 ఏళ్లకు బెస్ట్ ఫారెన్ ఫిలిం కేటగిరీలో అకాడమీ నామినేషన్ సంపాదించింది మీరా నాయర్ తీసిన సలాం బాంబే అనే చెప్పాలి. ఆపై కూడా మీరా నాయర్ తనదైన బాణి పలికిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ సాగారు. 2001లో మీరా నాయర్ తెరకెక్కించిన మాన్సూన్ వెడ్డింగ్ వెనిస్ ఫిలిం ఫెస్టివల్ అత్యున్నత గోల్డెన్ లయన్ అవార్డు పొందింది. ఇందులోనూ మహిళల మనోభావాలను అందంగా తెరకెక్కించారు మీరా నాయర్. మీరా తరువాత మహిళల మస్తిష్కాల్లోని అంతర్చిత్రాలను తెరకెక్కించి భళా అనిపించిన దర్శకురాలు దీపా మెహతా అనే చెప్పాలి. దీపా ట్రయాలజీ, ఫైర్, ఎర్త్, వాటర్ విమర్శకుల ప్రశంసలతో పాటు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళల దర్శకత్వంలో రూపొందే చిత్రాల్లో స్త్రీల సమస్యలే ప్రధాన పాత్ర పోషిస్తాయి అనేది నిర్వివాదాంశం. అందున ఆఫ్ బీట్ మూవీస్ నేరా ఫిమేల్ డైరెక్టర్స్ తెరకెక్కిస్తారని చాలా మంది అభిప్రాయం. అయితే కొందరు దర్శకురాళ్లు మాత్రం కమర్షియల్ మూవీస్తోనూ కనికట్టు చేశారు. అలాంటి వారిలో డాన్స్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఎంతో మందికి స్ఫూర్తి కలిగించారు. ఆమె తెరకెక్కించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. వీరందరినీ స్ఫూర్తిగా తీసుకుని తెలుగునాట బి జయ, సుధా కొంగర, నందిని రెడ్డి, సుచిత్రా చంద్రబోస్, లక్ష్మీ సౌజన్య, గౌరీ రోణంకి, శ్రీవిద్య బసవ, నీరజ కోన వంటి వారు మెగాఫోన్ పట్టి తమదైన బాణి పలికించారు. ఇంకా ఎందరు మహిళలు వీరందరి స్ఫూర్తితో ఫిలిం డైరెక్షన్లో సాగుతారో చూడాలి.